భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తున్నారనే ఆరోపణతో రాజస్థాన్ లో ఇద్దరు వ్యక్తులను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ISI వాటి కోసం గూఢచర్య చేస్తున్నారనే ఆరోపణతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ శుక్రవారం వారిని అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో రక్షణ స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచిన ఈ వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పాక్ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం శుక్రవారం నాడు అల్వార్ జిల్లాకు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తి ISI కోసం గూఢచర్య చేస్తున్నట్లు పక్కా సమాచారంతో అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో ఇతడికి ఈసా శర్మ అనే పాకిస్తానీ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్ది కాలంలో ప్రేమగా మారినట్లు నమ్మించింది. ఆ విధంగా ఆ మహిళ అతన్ని ట్రాప్ చేసింది. ఆ పాకిస్తాన్ మహిళ పట్ల ఏర్పడిన మోజుతో మంగత్ సింగ్ ఆమెకు దేశ రక్షణ సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని అందించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా అల్వార్ కంట్రోల్మెంట్ ఏరియాతో పాటు ఇతర కీలకమైన రక్షణ రంగ వ్యూహాత్మక కేంద్రాలకు సంబంధించిన వివరాలు పాకిస్తాన్ చేరవేసినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ విధంగా అమ్మాయిల ట్రాప్ లో పడి భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న కొంతమంది పాకిస్తాన్కి సమాచారం చేరవేయడం అనేది ఇది మొదటిసారి కాదు. గతసారి చూస్తే డాక్టర్ ప్రదీప్ DRDO శాస్త్రవేత్త 2023లో ఇదే విధమైనటువంటి వాట్సాప్ సంభాషణలు చేయడం, భారతదేశం యొక్క సీక్రెట్ సమాచారాన్ని పంపించడం. అదే విధంగా విశాల్ యాదవ్ నేవీ హెడ్ క్వార్టర్ క్లర్క్ గా పనిచేశాడు 2025లో. ఇతను సోషల్ మీడియా ద్వారా ప్రియా అనే ఒక అమ్మాయి ఏర్పడడం, రక్షణ సమాచారాన్ని పంపినట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విధంగా మంగళ్ సింగ్ ఇప్పుడు మరి ఇలాంటి రక్షణ వ్యవస్థ వంటి పొరపాట్లు చేసిన వారికి చైనా, ఇరాన్ వంటి దేశాలలో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి.